ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు అసలు ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి రాజధాని అవసరమా, ఆ రాజధాని పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం అవసరం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిజంగా అమరావతికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి రాజధాని అవసరమా, ఏదో ఒక నగరాన్ని రాజధానిగా తీర్చిదిద్దితే పోయేది కదా, అంత డబ్బు వృధా చేయడం అవసరమా రాజధాని పేరుతో అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏంటి సార్ నిజంగా రాష్ట్ర రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే దాంట్లో తప్పే ఉందంటారు? అంటే ఒక సామెత ఉంది, పంది బురద మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చుతుందా అని. ఎన్నాళ్ళు జరిగినా ఎన్ని మాటలు మాట్లాడినా గతంలో ప్రజలు బుద్ధి చెప్పినా 2024లో మీరు చేసిన అరాచకానికి అమరావతి విషయంలో ఈ మాటలని ఇదివరకు మాట్లాడినాయే. సరే, దానికి ప్రజలు తీర్పు ఇచ్చేశారు. మీరు చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీరు రైతులను మోసం చేశారు. ఆ రోజు ఏదైతే మీరు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఒప్పందాన్ని మీరు అమలు చేయకుండా దాన్ని వైలేట్ చేశారు, మీరు చేసింది తప్పు అని చెప్పి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అవును. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఈ మాట మాట్లాడతామంటే ఇప్పుడు ఒక విధంగా అదొకటి. రెండోది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, తన నాయకుడిని తానే ఖండించినట్టు. ఎందుకంటే అసెంబ్లీలో రాజధాని మీద చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడారు, రాజధాని ఎక్కడ పెట్టినా మాకు సమ్మతమే, ప్రాంతీయ విభేదాలు మేము సృష్టించదలుచుకోలేదు, అమరావతిలో పెట్టినా పర్లేదు, కానీ 30,000 ఎకరాలు కనీసం కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని. వచ్చింది కదా, రైతులు ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ మాట మాట్లాడతామంటే అంబటి రాంబాబు గారు అది ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం లేదు. ఏదో నాటకీయంగా మాట్లాడటం కాదు, మాట్లాడిన దానికి ఒక విలువ ఉండాలి. విలువ లేని మాటలకు ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు అమరావతిలో ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ దీని మీద ముందు కులం రంగు పులివారు, మీ సామాజిక వర్గం కోసం అన్నారు. ఎగ్జాక్ట్లీ, భ్రమరావతి, కమరావతి ఇట్లా మాట్లాడారు. కానీ ఆ రోజున్న ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది కాదు, తప్పు అని స్పష్టంగా ప్రజలకు చెప్పలేకపోయారు. పదే పదే వాళ్ళ ఆరోపణ చేస్తుంటే ఆరోపణలను ఖండించడంలో వెనకబడ్డారు. అవును. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 29,881 మంది రైతులు 34,323 ఎకరాల ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ జరగలా. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో అంత పెద్ద స్థలాన్ని ఇచ్చారంటే అది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయం అమరావతిలో జరిగితే దాన్ని మెచ్చుకుంటాం పోయి దాని మీద అబాండాలు వేశారు. ప్రభుత్వం కూడా ఆ రోజున దాన్ని సరైన విధంగా ఖండించలేకపోయింది. ఇది ఒక సామాజిక వర్గం అన్నారు. కానీ నిజానికి దాంట్లో 27,605 ఎకరాలు, 5 ఎకరాల లోపు సన్న చిన్నకారు రైతులు 29,504 మంది రైతులు. అంటే మొత్తం అమరావతికి ఇచ్చిన వాళ్ళందరూ సన్న చిన్నకారు వాళ్లే. వాళ్ళలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. అవును. ఇప్పుడు చెప్పండి, అమరావతి ఎవరిది? సార్ ఎవరికి సంబంధించింది? మైనార్టీలకు. అక్కడ భూస్వాములు లేరే. దాదాపు మీకు 29,000 ఎకరాలు, 34,000 ఎకరాల్లో 29,000 ఎకరాల పైన దాదాపు 30,000 ఎకరాలు సన్న చిన్నకారు రైతులది. ఆ పైన వచ్చిన 4,323 ఎకరాలే కదా మిగిలిన వాళ్ళవి, ఆ 5 ఎకరాల పైన వాళ్ళవి. అది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయింది. సరే, అది అయిపోయింది. సరే, అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా చేశారు. సరే, మళ్ళా పట్టాలు ఎక్కించారు. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్ల గ్రాంట్ ఇచ్చింది.
ఇప్పుడు మిగిలిన బ్యాంకులు అవన్నీ లోన్స్ వస్తున్నాయి. దాదాపు 50,000 కోట్లు పనులు మొదలైనవి, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మళ్ళా ఏంటంటే ఇక్కడ ఒకటి స్పష్టమైన దీంట్లో ఎక్కడ ఉండాలంటే ఆ రోజు ఏదైతే అస్పష్టమైన విధానాల ద్వారా ప్రజలకి సరిగ్గా చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు ఎలా నష్టపోయారో అదే విధానాన్ని మళ్ళా ఇవాళ కొని తెచ్చుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇన్ని వేల ఎకరాలు 34,300 ఎకరాలు వీళ్ళు ఇచ్చారు రైతులు. అవును, దాదాపు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కానీ లేకపోతే ఫారెస్ట్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చిన భూమి కానీ తర్వాత చిన్న చిన్న ఏది వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ సంబంధించి 20,000 ఎకరాలు ఉన్నాయి. అంటే 54,000 ఎకరాలు మీ దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు ఇవాళ మొన్నటి వరకు ఏవి జరగల. మొన్న సరే రైతులు కూడా ఏం చేశారు, 10 సంవత్సరాలు ఎదురు చూశారు. 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అసలు పనే చేయలేదు అనుకోండి, దాన్ని వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోని విధంగా ఇక్కడ కూడా అది జరగకుండా లేటుగా జరుగుతున్నాయి పనులు. ఓకే, సరే నిధులు తీసుకొస్తున్నారు, మొదలెడుతున్నారు, కానీ ఇక్కడ మీరు ప్రభుత్వ భవనాలు కట్టాలి, కడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పార్టిసిపేషను రూపాయి ఉంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ 10 రూపాయలు ఉంటుంది భూమి ఉంటే. అక్కడ రైతులకి ఇప్పుడు మొన్న ఎప్పుడైతే దీంట్లో రైతులు కొంత ఇది వాళ్ళ అసంతృప్తిగా ఉన్నారని అర్థమైందో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెంటనే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఆ లోకల్ ఎమ్మెల్యేని తర్వాత ఈ నారాయణ గారిని కలిసి రైతులకి ఏమి బాధలు ఉన్నాయో అడ్రస్ చేయమన్నారు. అవును, వెళ్తే అర్థమైంది వాళ్ళకి నిజమే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఏమి ఇబ్బందులు, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, 98% ఇచ్చానంటున్నారు. 700 ఎకరాలకు సంబంధించే ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఓకే, వదిలేసేయండి అయ్యి. ఎట్ ది సేమ్ టైం ఏం చెప్తున్నారు, 3 నెలల్లో వాళ్ళ ఎవరి ప్లాట్లు వాళ్ళకి దానికి సంబంధించిన సర్వే రాళ్ళు వేసి అప్పచెబుతాం అంటున్నారు. అంటే ఏంటి ఇప్పుడు దాని అర్థం, మీరు ఎవరికి అప్పచెప్పలేదు కదా ప్లాట్స్, మీరు రిజిస్టర్ చేశారు, వాళ్ళది ప్లాట్ అని చెప్పారు, కానీ వాళ్ళ ప్లాట్ ఎక్కడో వాళ్ళకి తెలియదు. అక్కడ రోడ్స్ ఫామ్ చేసి ఆ ప్లాట్స్ వాళ్ళకి డివైడ్ చేసి ఇచ్చేస్తే దాన్ని వాళ్ళు అమ్ముకుంటారో డెవలప్ చేసుకుంటారో, లేకపోతే ఎవరన్నా డెవలప్ చేసేవాళ్ళు వస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళతో బిల్డింగ్స్ కట్టుకుంటారో, అది డెవలప్మెంట్ కనపడుతుంది అక్కడ. అది జరగకుండా ఇప్పుడు వరకు జరగడానికి బాధ్యత ప్రభుత్వందేగా. ఇప్పుడు 3 నెలల్లో చేయగలిగింది 15 నెలల్లో ఎందుకు చేయలేకపోయారు అంటే దాని మీద మీరు ఎక్కువ చేయలే. అంటే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉన్నాము, త్వరితగతినే ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. నేను అనేది ఒక ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ తీసుకున్న దాన్ని డివైడ్ చేసి మీకు దాంట్లో ఏది డివిజన్ అనేది మీకు మ్యాప్లో ఉంది. అవును, ఎవరిది ఎక్కడ అనేది. దాన్ని మీరు సర్వే చేసి డివైడ్ చేసి వాళ్ళకి అప్పచెప్పడానికి ఎంత టైం పడుతుంది? మీరు దాని వలన అభివృద్ధి అయిపోతుంది కదా. ఓకే, అంటే ఆ రైతులు వాళ్ళ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ కమర్షియల్ ప్లాట్ వస్తే ఒక షాప్ కట్టుకుంటారో, లేకపోతే ఒక బిల్డింగ్ కడతారో, లేదు ఈ సైట్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని దాంట్లో లోన్ తీసుకుని పెట్టుకుంటారో. అక్కడ మీకేంటి డెవలప్మెంట్ కనపడుతుంది ఒకేసారి. ఓకే, ఒక పని జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే దాన్ని జరగనివ్వకుండా మనం ఇన్నాళ్ళు ఆపామంటే అది ప్రభుత్వం లోటే కదా, లోపం కదా అది ప్రభుత్వంది. అంటే దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒక లోపం. తర్వాత ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో ఇంకా తీసుకోవాలంటున్నారు. అంటే